హనుమాన్ జంక్షన్ సర్కిల్ పరిధిలోని ఆత్కూరు పోలీస్ స్టేషన్ సాధారణ తనిఖీలలో భాగంగా గన్నవరం డీఎస్పీ ఆర్జీ జయసూర్య సందర్శించి రికార్డ్స్ పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ జయసూర్య మాట్లాడుతూ గత 2022 సంవత్సరంలో పోలిస్తే 2023 సంవత్సరంలో ఆత్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ రేటు చాలా తగ్గిందని, దొంగతనాల్లో నేరాల్లో రికవరీ రేటు 80% పైన ఉంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ జంక్షన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ నవీన్ నరసింహమూర్తి, ఆత్కూరు ఎస్ఐ టి సూర్య శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు. आपका निरीक्षण के लिए आपके पेश स्टाफ एंड ऑफिसर हाजिर है। క్రైమ్ బాగానే తగ్గింది. అలాగే రిగార్డింగ్ మస్టర్ ఫర్ గేమ్స్ 0, డకాయిటీలు 0, రాబరీలు 0 ఈ పోలీస్ స్టేషన్. మస్టర్ ఫర్ గేమ్ 0 ఉంది, డకాయిటీ 0, రాబరీ 0. సార్ మీ భాషలో మస్టర్ ఫర్ గేమ్ అంటే చంపి వస్తువులు ఎత్తుకెళ్ళిపోవడం అంటే దోపిడీ చంపి ఇంట్లో వచ్చి చంపి వెతుకుపోవడం మస్టర్ ఫర్ గేమ్ అంటారు. డకాయిటీ అంటే 10 మంది కలిసి దోచుకుంటారు రోడ్ల మీద. ఓకే సార్. అలాగే రాబరీ అంటే 5 లోపల కన్నా తక్కువ మంది చేసుకుంటే రాబరీ అంటారు. ఓకే సార్. పగలు నేరాలు డిహెచ్పి 2 జరిగి 2 ఒకటి అయింది, ఒకటి అవ్వాలి. నైట్ హెచ్పీలు ఒక్కటే జరిగింది. నైట్ హెచ్పి సార్. క్యాటెడ్ అంటే గేదెలు 2 కాసిన 2 కేసులు రిజెక్ట్ చేసింది. స్నాచింగ్ ఒకటి జరిగింది అంటే కదా, దీనిలో రాలేదు. కంపారిజన్ బట్టి స్నాచింగ్ ఒకటి కూడా రికవరీ మొన్నటి మహిళల ఆరోగ్యాన్ని కాపాడేందుకు సూట్ కేర్ నెట్వర్క్ అనే ఓ ఆరోగ్య సంస్థ భిన్న కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా చీరాల పొలిమేర రోడ్లోని రైట్ హాస్పిటల్ నందు మహిళల ఆరోగ్యమే కుటుంబానికి మహాభాగ్యం అనే నినాదంతో సూట్స్ ఉమెన్ అనే కార్యక్రమం ద్వారా మహిళలకు ఉచిత వైద్యం అందిస్తోంది. దీనికి సంబంధించి మహిళల ఆరోగ్యంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహిళా ఎస్ఐ అరుణ్ జ్యోతి, ఉమెన్స్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ జయశ్రీ హాజరయ్యారు. మహిళలు ఎదుర్కొనే అన్ని రకాల ఆరోగ్య సమస్యలను పరిష్కరించేందుకు 100 రోజుల పాటు సూట్స్ ఉమెన్ ఉచిత హెల్త్ క్యాంపెయిన్ నిర్వహించడం అభినందనీయమని ఎస్ఐ అరుణ్ జ్యోతి తెలిపారు. ఖరీదైన కార్పొరేట్ వైద్యం మహిళల కోసం ఉచితంగా అందించడం గొప్ప విషయమని వైస్ ప్రిన్సిపల్ జయశ్రీ అన్నారు. మార్చి 8, 2024 అంతర్జాతీయ మహిళా దినోత్సవం వరకు మహిళలకు ఉచితంగా ఓపీతో పాటు చికిత్సలకు అవసరమైన ల్యాబ్ టెస్టులు, మందులపై రాయితీ అందిస్తున్నట్లు ఆసుపత్రి నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సాంబశివరావు, డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ నాగూర్బాబు, డాక్టర్ చంద్రశేఖర్, సూట్స్ కేర్ సిబ్బంది, పలువురు అమెరికన్ డెలిగేట్స్, విద్యా భారతి స్మార్ట్ స్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నమస్తేనండి. మన సూట్స్ హెల్త్ కేర్ నెట్వర్క్ నుంచి సూట్స్ హెల్త్ యాప్ అని ఒక కొత్త యాప్ లాంచ్ చేశారండి. ఈ యాప్ అందరూ మహిళలు సూట్స్ ఉమెన్ అని ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని సూట్స్ హెల్త్ యాప్ ద్వారా అందరూ రిజిస్టర్ చేసుకుంటే మన చీరాలలో రైట్ హాస్పిటల్స్ నందు 18 సంవత్సరాలు దాటిన మహిళలందరికీ
నవంబర్ 28, 2023 నుంచి మార్చి 8, 2024 అంటే 100 రోజుల పాటు రిజిస్టర్ అయిన 18 సంవత్సరాలు పైబడిన మహిళలందరికీ ఉచిత ఓపీ కన్సల్టేషన్స్ ఇవ్వబడును. ఇది కాకుండా ఏదన్నా రక్త పరీక్షలు గనక అవసరమైతే దానిలో 40% డిస్కౌంట్ ఇవ్వబడును. తర్వాత మీరు ఏదన్నా మందులు గనక ప్రిస్క్రైబ్ చేయబడితే దానిలో 10% డిస్కౌంట్, పైగా స్పెషల్ ఉమెన్స్ ప్యాకేజెస్ కూడా డిజైన్ చేశారు. కావున చీరాల నగరంలో మహిళలు 18 సంవత్సరాలు దాటిన మహిళలు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఆ యాప్ రిజిస్టర్ చేసుకుంటే కనుక ఈ సదుపాయాలన్నీ పొందవచ్చు. ముఖ్యంగా మేము వెళ్ళే నినాదం ఏంటంటే నివారణ కంటే నిరోధన ఉత్తమం అనే ఒక స్లోగాన్ తో ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో దీనిని చీరాల మహిళలందరూ యాప్ డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ చేసుకుని ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం అద్దంకి మండలం అద్దంకి పట్టణంలోని కుకట్ల కన్వెన్షన్ హాల్ నందు మంగళవారం రాత్రి అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైసీపీ నూతన ఇన్ఛార్జ్ హనిమిరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు నాయకులు సుబ్బారెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. గజమాలతో ఆయనను సత్కరించి జై సుబ్బారెడ్డి నినాదాలతో హోరెత్తించారు. మనమందరం కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అద్దంకిని గిఫ్ట్ గా ఇవ్వాలని సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. అద్దంకిలో వైసీపీ గెలుపు కోసం ప్రజలందరూ ఒక్కటే కృషి చేయాలని సుబ్బారెడ్డి కోరారు. ఈ సమయంలో మన నాయకులు మరి చేస్తున్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అనుకున్నారని మరి రాబోయే దినాల్లో మన అక్కడికి నియోజకవర్గానికి కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారిని విజయవాడని నడిపించాలని మన ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తే నందమూరి లేచి లేపని గౌరవ పెద్దల సుబ్బారెడ్డికి స్వాగతం పలుకుదాం. నందమూరి లేచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు వేదిక ముందున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 4 సంవత్సరాల మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎటువంటి పాలన కొనసాగుతుందో మీరందరూ కూడా చూస్తున్నారు. 175 పథకాలు కూడా ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామంటే దేశంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయలేదు. సంక్షేమ పథకాన్ని అవినీతి లేకుండా డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి చేసే విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కనుక మన ప్రభుత్వాన్ని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎన్నో చేసుకుంటున్నాం. మరీ ముఖ్యంగా గ్రామ స్థాయి నుంచి ప్రజలకు అవసరాలైనప్పుడు ప్రజలకు మండల కార్యాలయాలకు తాలూకా కార్యాలయాలకు కలెక్టరేట్కు కాకుండా ప్రతి సమస్యకి గ్రామంలోనే ఉండేట్టుగా ప్రజల దగ్గరికి పాలన చేసుకునే విధంగా గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, ఇంట్లో రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్స్ ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు భాగంగా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటున్నాం. అందుకని అభివృద్ధి గారికి సీట్ ఇస్తే తప్పకుండా అతిథి ప్రజలు ఈ ప్రేమ అభిమానంతో తప్పకుండా గెలిచి కుటుంబాలుగా ఇస్తారని చెప్పడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి నమ్మకాన్ని ఒప్పు చేయొద్దు. తప్పకుండా రాబోయే రోజుల్లో మన అధ్యక్ష నియోజకవర్గం నుంచి ఇన్ఛార్జ్ అందరినీ అత్యధిక మెజార్టీతో కూడా గెలిపించే కార్యక్రమం చేయాలి.
సెంటెన్స్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల పాలిటెక్నిక్ విద్యార్థులు కబడ్డీ మరియు షటిల్ బ్యాడ్మింటన్ జట్టు జిల్లా స్థాయి పోటీలలో విన్నర్స్ గా గెలుపొంది రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు కళాశాల సెక్రటరీ వర్మ రామకృష్ణారావు మరియు కళాశాల కరెస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు తెలిపారు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ కందుకూరులో ఇటీవల జరిగిన ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ 2023 సందర్భంగా జరిగిన ప్రకాశం జిల్లా స్థాయి గేమ్స్ మరియు స్పోర్ట్స్ పోటీలలో కబడ్డీ జట్టు పోటీలలో పాల్గొన్న 8 జట్లతో పోటీపడి విన్నర్స్ గా గెలుపొందినట్లు కళాశాల ప్రధాన అధ్యాపకులు డాక్టర్ మోయిద వేణుగోపాలరావు తెలిపారు. ఈ జిల్లా స్థాయి పోటీలలో విన్నర్స్ గా నిలిచిన కబడ్డీ మరియు షటిల్ బ్యాడ్మింటన్ జట్లు 2024 జనవరి 4, 5, 6వ తేదీలలో అనంతపురంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని కళాశాల డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ కె విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. బాపట్ల పట్టణంలోని సోమేశ్వర స్వామి దేవస్థానంలో గత 17 సంవత్సరాలుగా దీక్షపరులకు అన్నదానం చేస్తున్న బాపట్ల మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కూడా వందలాది మంది దీక్షపరులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఉదయం స్వామివారి ఆలయంలో అన్నదాన కార్యక్రమం ప్రారంభమైంది. దీక్షపరులకు అన్నం, పప్పు, పచ్చళ్లు, పాయసం, పండ్లు మొదలైనవి అందించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలు, రాజకీయ నాయకులు, దేవస్థాన అధికారులు హాజరయ్యారు. పాడి పంటల కాడి నుంచి లక్షల కోట్ల జీవరాశులకి ఆహారం అందిస్తున్న తల్లి ఎంత గొప్పదో, మన ఇంట్లో మన తల్లి కూడా అంత గొప్పది. అట్లానే ప్రతి 18వ పడి అయ్యప్ప స్వామి కడి స్వామి కాడి నుంచి మొదలుపెట్టి దీక్షిస్తున్న కాడి నుంచి కూడా ఆ మహాతల్లి పెరుగుతుంది. వాణి గారు ఆ స్వామికి 18 సంవత్సరాలు మరి నిండి ఉండి ఆ ఇంట్లో ప్రతి పూజా కార్యక్రమం కూడా ఆ స్వామికి సహకరిస్తూ మళ్ళీ అలా 18వ పడి స్వామి వారికి ఇంతమంది గురుస్వాముల్లో మరి సుబ్బారావు స్వామి, మోహనరావు స్వామి, కోటరావు స్వామి, చిత్రే స్వామి, సలీం స్వామి, సాంబే స్వామి, ఇంకా గురుస్వామి మహనీయులు ఎంతమంది ఉన్నారు. ఏ వచ్చినా ఏ రాపోయినా అమ్మాని పిలిస్తే తల్లి పలుకుద్ది, నానాని పిలిగితే తండ్రి పలుకుతాడు. అట్లయినా అయ్యప్ప అంత బోలాగరుడు, అందరికంటే చిన్నవాడు. అట్లాంటి అయ్యప్ప స్వామికి కొన్ని లక్షల మంది, వేల మంది ఈ దీక్ష ఒక వారంలాగా ప్రవర్తిస్తుంది. అట్లాంటి దీక్ష మొత్తానికి కూడా మన బాపట్లో ప్రతి సంవత్సరం కూడా మరి సుమారు 17 సంవత్సరాలు నిండిపోయినాయి. ఈ 17 సంవత్సరాల నుంచి కూడా చిన్న వయసు అయిన మాజీ ఎమ్మెల్సీ గారు అన్నం సతీష్ ప్రభాకర్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఇంతబడికి అయ్యప్ప దీక్ష తీసుకుని ఆయన 10 సంవత్సరాలు చేశాడు. ఇంతబడి గుళ్ళోకి రాలేకపోయినా కూడా ఆయన వెనకమాల నుండి అందరూ నడిపిస్తున్నాడు. ఇంతమంది కలయిక కూడా అన్నం సతీష్ గారు కారణం. ఒక్కసారి మీ తెలుగుతోటి ఆయన ఒక ఆయురారోగ్యం ఇవ్వాలని మనస్ఫూర్తి ఒక్కసారి స్వామి. ఇక్కడ అంబానీ ఒకటి, ప్రధాని మోడీ గారు ఒకటి, మన ఆంధ్రలో సీఎం అని ఒకటి సొక్కాడిచి కూర్చోవాలి. అట్లాంటి దీక్ష అయ్యప్పది. అంత బ్రహ్మచర్య కంటిన్యూ పాటిస్తున్నాం. అందుకే మాల వేసుకున్నా వేసుకోకపోయినా ప్రతి ఒక్కరు దీక్ష మనం ఉండేస్తున్నా. మాల వేయాలంటే దీక్షలో ఉండాలి గురుస్వామి. ఇరుముడి కట్టాలంటే 41 రోజులు కింద పరుగురు బ్రహ్మచర్య పాటిస్తున్నారు. అర్థం చేసుకోవాలి, అందరూ చదువుకున్నారు పెద్దవాళ్ళు. దీక్షని తక్కువగా చేయకండి, తగ్గించకండి. దానివల్ల ప్రపంచంలో రాబోయే కాలంలో చాలా ఇబ్బందిమైన అనారోగ్యం ఏర్పడుతుంది. నిన్నగాక మన 2 సంవత్సరాల కదా కరోనా వచ్చింది, అల్లాడిపోయాం. అందుకని దయచేసి గురుస్వామి అంటేనే అయ్యప్పకి అందరి గురువు. అట్లాంటి గురుస్వామి ఎవరో అందరూ. అంగన్వాడీ కార్యకర్తలు, వర్కర్లు చేస్తున్న నిరావధిక సమ్మె న్యాయమైనదని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ అన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమర్తలూరు మండల పరిధిలోని అమర్తలూరు మోపర్రు సెక్టర్ అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు గత 9 రోజులుగా మండల కేంద్రం అమర్తలూరులోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి కళావేదిక వద్ద నిరావధిక సమ్మె చేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ ఆధ్వర్యంలో గ్రామ ఉప సర్పంచ్ వీరగాదం, లక్ష్మీ భార్గవి, ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన పలువురు నాయకులు శిబిరాన్ని సందర్శించి వారికి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో బొడ్డు శ్రీనివాసరావు, కైతేపల్లి రాంబాబు, కలగంట్ల సాంబయ్య, ఇంటూరి విజయభాస్కర్ తదితరులు హాజరయ్యారు. తెలంగాణ అదనంగా ఇస్తానన్న వేతనాన్ని చేయండి. అంగన్వాడీల
నిరవధిక సమ్మెను ఇవ్వాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు ఇవ్వాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు పెంచాలి. ICDS కి నిధులు పెంచాలి. ICDS కి నిధులు ఇవ్వాలి. వేతనంతో కూడిన మెడికల్ లీవ్ ఇవ్వాలి. వేతనంతో కూడిన మెడికల్ లీవ్ నిలబెట్టుకోవాలి. జగన్ గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. జగన్ గారు ఇచ్చిన హామీని. గత 8 రోజులుగా అంగన్వాడీ మరి వర్కర్లు మరి ఆయాలు పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయిలో ధర్నా చేస్తున్నారు. వాళ్ళది మరి నిజంగా ధర్మమైన కోరిక. వీళ్ళది 11,500 రూపాయలు, ఆయా గారికి 7,000 రూపాయలు. వాస్తవంగా వాళ్ళ కూలికి వెళ్తే మరి 500 వచ్చింది. మరి వీళ్ళు రాత్రిపూట ఉదయం 9 నుంచి రాత్రిపూట మరి ఆ యాబులని అయ్యని ఇయ్యని పనిచేస్తా చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఇవన్నీ గతంలో తెలుసుకుని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా మరి తెలంగాణ కన్నా కూడా 1,000 రూపాయలు ఎక్కువ ఇస్తానని చెప్పడం జరిగింది. కానీ నేటి వరకు ఎటువంటిది చేయలేదు. కాబట్టి వెంటనే వీళ్ళది నిజమైన సమస్య కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి వీళ్ళతో మరి వాస్తవంగా తగాదాల దృష్టిలో పోకూడదు. ఏదో వాళ్ళని పెడదాం వీళ్ళని పెడదాం అని చెప్పి ఆ తగాదాలుగా పెట్టుకుని పంతాలకు పోయి ఇంకా రెచ్చగొట్టే పద్ధతి మాత్రం చేయొద్దని, వారి సమస్యలను చక్కగా ఆ నాయకులను పిలిచి మాట్లాడాలని. వాళ్ళు వాస్తవంగా చేసేది పేద పిల్లలకి. మన ఇళ్ల దగ్గర వాళ్ళు కూలికి వెళ్తుంటే తల్లులు తండ్రులు ఆ పిల్లలను చూస్తుంటారు. మరి నిజంగా కుటుంబంలో 2 పిల్లలు ఉంటేనే మనం ఇబ్బంది పడుతుంటాం చూడటానికి. మరి వాళ్ళకి 15 నుంచి మరి 10-20 మంది గాని 10 మంది గాని పిల్లలు ఉంటారు. వాళ్ళిద్దరే చూస్తుంటారు. మరి అటువంటి మహాతల్లులకి మొక్కుబడి చర్చల కాదు, చిత్తశుద్ధితో చర్చలు జరపాలని అమర్తులూరు ప్రాజెక్ట్ అంగన్వాడీ యూనియన్ గౌరవ అధ్యక్షులు బి అగస్టిన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్వాడీల సమ్మె సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ది ఉంటే 20 రోజుల ముందుగానే సమ్మె నోటీస్ ఇస్తే తీరా సమ్మె తేదీ ముందు రోజు రాత్రి మొక్కుబడిగా యూనియన్ నాయకులతో చర్చలు జరిపారని, 3 సార్లు చర్చలు జరిగినా కొంచెం కూడా పురోగతి లేదని అసహనం వ్యక్తం చేశారు, ఆరోపించారు. అంగన్వాడీల న్యాయమైన కోరికలైన వేతనాల పెంపు, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ లాంటి ముఖ్యమైన సమస్యల పరిష్కారం కానందున విధిలేక సమ్మెకు వెళ్లాల్సిన పరిస్థితిని ప్రభుత్వమే కల్పించిందని, సమ్మె ప్రారంభించి 3 రోజులు గడవక ముందే చిన్నపిల్లను సాకే అంగన్వాడీ సెంటర్లపైకి వాలంటీర్ల చేత తాళాలు పగలగొట్టడం సిగ్గుచేటన్నారు. గిన్నెలు స్టవ్లో కనపడాలి మనకి. అంగన్వాడీల సమ్మె ఈ రోజుకి 9వ రోజుకు చేరింది. ప్రభుత్వం అంగన్వాడీల సమ్మె మీద కక్ష కట్టి మరీ వాళ్ళని బెదిరింపులకు గురి చేస్తూ ఉంది. అంగన్వాడీలు న్యాయమైనటువంటి చాలా సహేతుకమైనటువంటి డిమాండ్స్ వాళ్ళు ప్రభుత్వం ముందుంచారు. వాళ్ళు ఏం అడగల, ప్రభుత్వం నువ్వు ఇచ్చినటువంటి హామీనే నెరవేర్చమన్నారు. తెలంగాణ కంటే 1000 రూపాయలు అదనంగా వేతనం ఇస్తానన్నావు ఎన్నికలకు ముందు, అది ఇవ్వమని అడుగుతున్నారు. ఆ హామీ నిలబెట్టుకోమని అడుగుతున్నారు. తెలంగాణలో ఈ రోజున 13,650 రూపాయలు అంగన్వాడీ వర్కర్ తీసుకుంటా ఉంటే మన ఆంధ్రప్రదేశ్లో 10,500తో 11,500 తీసుకుంటా ఉన్నారు. నువ్వు ఇచ్చిన హామీ ప్రకారం 14,500 రూపాయల వేతనం రావాలి. అదే సమ్మె బిగినయ్యి 3 చర్చలకి సమ్మె 20 రోజుల ముందు నోటీస్ ఇస్తే తీరా సమ్మానంగా ఈరోజు చర్చలు మొదలుపెట్టి హడావుడిగా ఆర్థిక సంబంధమైన విషయాలు కాకుండా మిగతా విషయాలు మాట్లాడమని చెప్పి వాళ్ళని చర్చలను సఫలంగా సాగకుండా చేశారు.
సమ్మె అంటే సమ్మెనే నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ చర్చల్ని సానుకూలంగా అర్థం చేసుకోవాలి. వీళ్ళ డిమాండ్స్ న్యాయమైనవిగా కాదా లేదా గొంతెంపు కోరికలు కోరుతున్నారని అర్థం చేసుకోవాలి. అలా కాకుండా మొక్కుబడి. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజుకి 9వ రోజు సమ్మె జరుగుతూ ఉంది. సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మా జిల్లా నాయకులు మీ అందరికీ వివరించారు. సోదరి సోదరులారా, ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే ఈ కొల్లూరు మండలంలో ఉన్నటువంటి 24 గ్రామ పంచాయతీల్లో కనీసం అంగన్వాడీ సెంటర్లు లేవు. ఇవేమి ఈ ముఖ్యమంత్రి గారికి గుర్తురావు. ముఖ్యంగా ఈరోజు ఈ 9 రోజుల నుంచి అంగన్వాడీ సెంటర్లు తీయట్లేదని, బాలింతలకు ఇబ్బందిగా ఉంది, పసిపిల్లలు ఏం చేస్తూ ఉన్నారు, వీళ్ళందరికీ పౌష్టికాహారం లోపం అని చెప్పేసి ఇప్పుడేదో కబుర్లు చెప్పేసి సచివాలయ సిబ్బందిని, అదేవిధంగా వాలంటీర్లని, వీఆర్ఓలని, సెక్రటరీలను పంపించి అంగన్వాడీ సెంటర్లు పగలగొట్టేసి అడావుడి చేస్తున్నాడు ఈ ప్రభుత్వం. గతంలోనే పెద్దలు మనకు చెప్పిన మాట ఏంటంటే కుక్క పని గాడిచ్చేస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా తన్నులు వేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఈరోజు అంగన్వాడీ అమ్మ స్కూళ్ళలో పిల్లలకి టాయిలెట్ వస్తేనే ఇంకోటి వస్తేనే మూతులు. అంగన్వాడీలో 9వ రోజు సమ్మె సందర్భంగా సమ్మె శిబిరంలో చెవులో పూలు పెట్టుకుని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు జె ఝాన్సీ మాట్లాడుతూ ప్రభుత్వం రోడ్డున పడేసిన నేపథ్యంలో డబ్బులు లేవని, జీతాలు పెంచలేమని చెవులో పూలు పెడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని అన్నారు. కనీస వేతనాలు అమలు చేయమంటాం, పెన్షన్ ఇవ్వమనటం, రిటైర్డ్ బెనిఫిట్ ఇవ్వమనటం నేరం ఉన్నట్లు ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు. మేము అడిగేది న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని, ప్రభుత్వం పట్టు విడవకుండా నిర్బంధాన్ని ప్రయోగిస్తుంది. సమస్యల పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని, ప్రభుత్వం దిగిరాక తప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు డి జ్యోతి, సునీత, నిర్మల జ్యోతి, వై మేరీ, మణి తదితరులు పాల్గొన్నారు. పూలు పెట్టడం సిగ్గు, డబ్బులు లేవని అంగన్వాడీల చెవుల్లో పూలు పెట్టడం సిగ్గు, డబ్బులు లేవని అంగన్వాడీలకు వేతనాలు ఇవ్వకపోవటం సిగ్గు. సీఎం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె 9వ రోజుకు చేరుకున్నది. ఈరోజు మేము మా సమస్యలు పరిష్కరించమని రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకోవటం జరిగింది. మా చెవుల్లో పూలు పెట్టుకొని నిరసన తెలియజేయడం జరిగింది. మా కనీస వేతనం ఇవ్వమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నో దఫాలుగా అడగటం జరిగింది. కనీసం రాష్ట్ర ప్రభుత్వం మా మొండి వైఖరి వహిస్తున్నది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయమని అడుగుతున్నాము. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వమని అడుగుతున్నాము. కానీ బొబ్బిలి ఎమ్మెల్యే అయితే వాళ్ళకి బలిసిందా అనే లెక్కలో అడుగుతున్నారే తప్ప కనీసం వాళ్ళ కడుపు కాలి రోడ్లకు ఎక్కారనే రోడ్లు బొబ్బిలి ఎమ్మెల్యే బలిసిందనే మాటలు మాట్లాడుతున్నాడు. అది మహిళలను అవమానపరుస్తున్నట్లున్నది. అది కాకుండా మేము సెంటర్లకి పెట్టుబడి పెట్టి అంగన్వాడీ సెంటర్లు నడుపుతున్న పరిస్థితిలో ప్రభుత్వం మా గోడు పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రభుత్వానికి మేము ఎన్నో రకాలుగా తెలియజేసాము. ఎన్నో రకాల నిరసనలు తెలియజేస్తూ మేము ప్రభుత్వాన్ని మా సమస్యలు పరిష్కరించే దిశగా ఒక అడుగు ముందు వేయమని అడుగుతున్నాము. కానీ ప్రభుత్వం అయితే మాకు డబ్బులు లేవు, బడ్జెట్ లేదనే బడ్జెట్ కొరత అని చెప్పేసి ప్రతిరోజు చర్చలకు పిలిచేసి మమ్మల్ని అవమానిస్తున్నారు. అలాంటి అవమానం లేకుండా ప్రభుత్వం మా ఎలా దృష్టి ఉంచి ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసే పరిస్థితిలో ఉన్నది. రౌడీ ప్రభుత్వం లాగా కనిపిస్తుంది. ఈ ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో బుద్ధి చెప్పే అవకాశం మాకు ఒకటి ఉందనేది గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటాం. పల్నాడు జిల్లా అమరావతిలోని పంచరామలలో ప్రప్రథమ క్షేత్రమైన శ్రీ బాల చాముండిక సమేత అమరేశ్వర స్వామివారి దేవస్థానంలో కాలభైరవ అష్టమి సందర్భంగా ఉపలయమైన శ్రీ కాలభైరవ స్వామివారికి విశేష పంచామృత అభిషేకములు, విశేష అలంకారములు, విశేష పూజలు దేవస్థాన అర్చక స్వాములు, వేద పండితులు, స్నానచార్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణ అధికారి వేమూరి గోపి ఆధ్వర్యంలో అర్చక స్వాములు నిర్వహించారు. తీర్థ ప్రసాదాలు తీసుకోవడం జరిగింది. అందరికి కూడాను శ్రీ కాలభైరవ స్వామివారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని స్వామివారిని చరణారవిందాలను వేడుకుంటూ ఓం నమ శివాయ. శ్రీ బాల చాముండికా సమేత శ్రీ అమరేశ్వర స్వామి పరబ్రహ్మణ్యే నమః. ఈరోజు చాలా విశేషమైన రోజు, కాలభైరవ అష్టమి. కాలభైరవ స్వామి మహాశివుడికి ప్రతీక.
మహాశివుడి యొక్క సృష్టి కాలభైరవ స్వామి. ఈ నేపథ్యంలో శ్రీ అమరేశ్వర స్వామివారి దేవస్థానం అమరావతిలో ఉప ఆలయంగా ఉన్నటువంటి శ్రీ కాలభైరవ స్వామివారి దేవస్థానంలో ఈరోజు చాలా విశేషంగా పంచామృత అభిషేకాలు నిర్వహించడం జరిగింది. విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంధకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ వృక్షంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఈరోజు కాలభైరవాష్టమి. ఈ కాలభైరవాష్టమి రోజున ఎవరైతే స్వామివారికి అర్చన చేసుకుంటారో వారికి శత్రు సంహారములు, ఎటువంటి ఈటి బాధలు కానీ సకల బాధలు కానీ లేకుండా తొలగిపోతాయని చెప్పి మన శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ఈ కాలభైరవాష్టమి జన్మదినోత్సవం ఏ విధంగా వచ్చింది అంటే, పూర్వకాలంలో ఈ యొక్క కాలభైరుడు బ్రహ్మ ఇద్దరు కలిసి ముచ్చడించుకుంటూ ఉండగా, ఆ ముచ్చడించుకునే సమయంలోనే కొంత దూరం మాట్లాడుకుంటూ ఉండగా మాట పెరిగి బ్రహ్మదేవుడు కాలభైరుడిని ఒక మాట తొలనాడి మాట్లాడతారనమాట. ఆ యొక్క మాట్లాడేటప్పుడు, ఆ యొక్క పరమేశ్వరుడు మాట్లాడేటప్పుడు కాలభైరుడికి కోపం వచ్చి, ఆ బ్రహ్మ యొక్క 5 ముఖాలు ఉంటాయి. ఏ ముఖంలో అయితే ఆ యొక్క అపశృతితో మాట్లాడాడో పరమేశ్వరుని గురించి, ఆ యొక్క బ్రహ్మ యొక్క శిరస్సుని తీసేసుకుని ఆ యొక్క బ్రహ్మదేవుని యొక్క శిరస్సు ఖండించేసి పక్కన పడేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ యొక్క తోలనాటం వల్ల ఆ యొక్క శాపం పోవడానికి ఏం చేయాలనడుగా పరమేశ్వరుడిగా ప్రార్థించగా, నువ్వు కాశీక్షేత్రానికి వెళ్ళి తపస్సు చేసుకుని అక్కడ ఉండవలసింది అని చెప్పారట పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు ఆ యొక్క బ్రహ్మహత్యా పాతకం పోవటం కోసం అని చెప్పి ఆ కాలభైరుడు కాశీక్షేత్రంలో క్షేత్రపాలక నియమింపబడి అక్కడే ఉండి తపస్సు చేసి బ్రహ్మహత్యాపాతకాన్ని పోగొట్టుకొని ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం వల్ల, ఆ పరమేశ్వరుడు ఇవ్వటం వల్ల ఈ యొక్క పంచారామ క్షేత్రంలో ప్రథమ క్షేత్రం అంటే బాలచాముండికా సమేత అమరేశ్వర స్వామి దేవస్థానంలో క్షేత్రపాలకుడైనటువంటి కాలభైరవాష్టమి ఆ యొక్క కార్యనిర్వహణాధికారి. సమస్యలకు నిలయంగా ఆదర్శ కాలనీ మారిందని పల్నాడు హాస్పిటల్స్ అధినేత డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ మండిపడ్డారు. పిడుగురాళ్లలోని ఆదర్శ కాలనీలో మంగళవారం మీ కోసం మీ చింతలపూడి కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలో పర్యటించి స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం డాక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ, చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు అన్నయ్య చింతలపూడి శ్రీనివాసరావు ఆదేశాలతో ఆదర్శ కాలనీలోని 1200 కుటుంబాలకు నేటి నుండి హెల్త్ కార్డు పంపిణీ చేస్తామని, తద్వారా పల్నాడు హాస్పిటల్స్ లో ఉచిత వైద్యం, మందులు, ఆపరేషన్లు తదితర అందిస్తామని చెప్పారు. పాలకులను సమస్యలపై ప్రశ్నించదని పిలుపునిచ్చారు. తదనంతరం క్రైస్తవ ఐక్య సెమీ క్రిస్మస్ వేడుకల్లో డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ పాల్గొని కేక్ కటింగ్ చేసి ప్రసంగించారు. పిడుగురాళ్లలో చూసి ఈ కాలనీ చూస్తే గనక చాలా మంది భయపడతారు. ఎందుకు? ఒక్క రోడ్డు లేదు, అంతేనా? ఒక్క వీధిలో చూద్దామన్నా కానీ ఒక్క ఇది లేదు. ప్లస్ ఊరు మొత్తం దాదాపు 1200 గడప ఉన్నా కానీ ఒక్క చోట కూడా వీధి లైట్ లేదు, సరైన స్కూల్ లేదు, పిల్లలు చదువుకోవడానికి మంచి మంచి స్కూళ్ళు ఉన్నాయి. మీ అందరితో పోల్చుకుంటే కనుక డెఫినెట్గా మేము చాలా విలాసవంతంగా బతుకుతున్నాము. మీ బాధలతో పోల్చుకుంటే మా బాధలు అసలు లెక్క కూడా వేయకూడదు. ఇప్పుడు ఏంటంటే, నేను ఒక వ్యక్తిని తిట్టడం వల్ల, ఒక పార్టీ వాళ్ళని తిట్టడం వల్ల, లేదా ఒక వ్యవస్థను తిట్టడం వల్ల ఉపయోగం లేదండి. నేను ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, మెయిన్ 3 కారణాలతో వచ్చాను. ఒకటి, నా చేతిలో ఇమీడియట్గా ఉన్నది అంటే వెంటనే నేను మీకు చేయగలిగేది వైద్యం అండి. 200 గడపకి నేను ఒక హెల్త్ కార్డు ఇస్తానండి. మీలో చాలా మందికి ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి, కాదంటలేదు, దానివల్ల అవుతుంది. కానీ ఆరోగ్యశ్రీ కార్డు లేని వాళ్ళ పరిస్థితి, అదేవిధంగా కొన్ని వ్యాధులు కవర్ అవ్వని వాళ్ళ పరిస్థితి ఎలా అనే దానిలో కానీ వైద్యం కానీ చేయగలమో ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా చేస్తాను. వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డు ఉండనివ్వకపోండి, వాళ్ళు కార్డు తెచ్చుకోనివ్వండి, తెచ్చుకోకపోనండి. మేము ఆదర్శ కాలనీ నుంచి వచ్చాము అంటే కనుక హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి అంటే మటుకు డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉచితంగా చేస్తాం. నాకు సంబంధికులు ఎవరో ఒకళ్ళు మా హాస్పిటల్ దగ్గర ఉంటారండి, మీరు ఎప్పుడైనా రావచ్చు. రెండోది విద్య అండి. ఇప్పుడు
నేను ఈరోజు మీ ముందుకు వచ్చి నుంచున్నాను. మీరందరూ నాకు చాలా గౌరవిస్తున్నారంటే ముఖ్య కారణం ఏమై ఉంటుంది? చదువు. నేను చదువుకున్నాను, ఒక వైద్యుడిగా మీ ముందున్నాను కాబట్టి మీరందరూ పలానా డాక్టర్ గారు వస్తున్నారు, పలానా వాళ్ళు వచ్చారు, పలానా వాళ్ళు చేస్తున్నారు అంటున్నారు. అదే విద్య గనక మీరు చదువుకొని ఉంటే ఈరోజు ఈ కూలి పని చేయాల్సిన అవసరం ఉండేది కాదు, ఈ చాకరీలు చేయాల్సిన అవసరం ఉండదు. మీకు లేకపోయినా మీ పిల్లలకు గనక విద్య అందించగలిగితే గనక నా పేరు రఫీ. ఇక్కడ పల్నాడు డాక్టర్ గారు వచ్చి విజయవంతంగా అందరికీ ఖుషి అయిన ఈ ఆట పోటీలు పెట్టారు. ఆడవాళ్ళకి బాగా విజయవంతంగా ఆడారు, అంతా గెలుపు పొందారు. అందరూ నూనెలు, పిండి ప్యాకెట్లు మొత్తం గెలుపు పొందారు చాలామంది. ఇది ఇట్లా చేయటం చాలా మందికి ఆనందంగా ఉంది. కాలనీలో ఆదర్శ కాలనీ ఇలా పల్నాడు డాక్టర్ వచ్చి చేయటం చాలా మంచిగా ఉంది. అలాగనే ఇక్కడ నాగేశ్వరరావు గారు చనిపోయినందున బండారి శాంత 10వ వార్డు తెలుగుదేశం ఉన్న బండారి శాంత కూడా ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చిన సరుకులు ఇవ్వటం చాలా మనకి సంతోషంగా ఉంది. మా ఆధ్వర్యంలో తీసుకెళ్లి డాక్టర్ గారికి సరుకులు ఇప్పటం జరిగినది. మాకు ఎంతో సంతోషంగా ఉంది. కాబట్టి ఇలా జయప్రదంగా చేసి మా వీధి లైట్లు వేస్తామని మాకు మాట ఇచ్చారు. అలాగనే రోడ్డు వివాదాలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.